హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డినా వరల్డ్. అండ్ ఈరోజు మనమైతే బొర్రా గృహకు వచ్చేసాము. చూద్దాం రండి. సో బొర్రా గృహాలు వచ్చేసి ఏపీ టూరిజం కోతులు గట్రా ఉన్నాయి పైన. ఇదంతా బొర్రా గృహ ఎంట్రన్స్. ఏపీ టూరిజం శాఖ అంటది. గాయస్, ఈ బొర్రా గృహాలు ఏందో అర్థం కాదు, కానీ ఇది చూడండి 80 రూపీస్ అంట. సరే, వచ్చినందుకు ఇది వెళ్ళకుండా ఉంటామా ఏంది, వెళ్దాం అన్నట్టు వస్తుంది. గాయస్, మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వీడియో. సో నేను చెప్పడం కాదు, కానీ మీరైతే చూడండి. ఎందుకంటే చాలా అంటే చాలా కొన్ని కోతులు అయితే అనకూడదు, కానీ చెయ్యి ఇరిగిపోయి అంటే ఏం జరిగిందో తెలియదు, కానీ సో అట్లా సాడ్ కొంచెం అయితే ఉంది. సో రిమైనింగ్ వీడియో మొత్తం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎంజాయ్ చేయండి. అరకు గృహలు, బొర్రా కేవ్స్ అంటారు కదా, ఇవి ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ స్పాట్. హే, నీకు చెయ్యేమైందే? ఏ బేబీ, మనకి చేయలేదు. చేయలేకపోతే కొత్త వాళ్ళు అవుతారు కదా అంతా. ముసలాడికి మాట్లాడితే అలా. కూల్ డ్రింక్. ఏయ్, నేను ఇప్పుతా తా, నీకు ఎప్పడం రాదు దా, నేను ఇప్పుతా దా. అయ్యో, బొక్క పెట్టేసి మరీ తాగేస్తున్నావా? నేను ఇప్పుతాందే. సో మీరు అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా, బొర్రా గృహాలు ఎలా ఉంటాయి చూద్దామనేసి లోపలికైతే వెళ్దాం రండి. అట్లా ముందుకైతే పోతే మన బొర్రా గృహాల లోపలికైతే మనం వెళ్ళొచ్చు. చాలా అందంగా అయితే ఉంటుంది. సో చూడొచ్చు, ఫుల్ లైటింగ్ ఉంటుంది అనమాట లోపల. సో ఇదంతా బయట సైడే. ఇప్పటి వరకు మనం అంతా బయట పక్క చూసామన్నమాట, అంటే వెళ్తున్నాము లోపలికి. సో ఇప్పుడు డౌన్ వెళ్తున్నాం కదా, సో బొర్రా గృహాల లోపలికి వెళ్ళేటప్పుడు అనమాట. ఇది చాలా బాగుంటుంది లొకేషన్. బొర్రా గృహాల లోపలికి పోతూ ఉంటే ఇంకా మనకి లొకేషన్స్లో అక్కడక్కడ దేవుళ్ళు కనిపిస్తాయి అనమాట. మొత్తం అసలు పసుపు కుంకుమ ఇవన్నీ పడేసి ఇలాగా చాలా చాలా రంగురంగులుగా చేస్తారు దేవుళ్ళని. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బొర్రా గృహాల గురించి అయితే కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేను మీకు చెప్తాను. అండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వసుందరి నగరం విశాఖపట్నం అండి. ఉత్తర దిక్కున సుమారు 90 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 800 మీటర్ల నుంచి 1300 మీటర్ల ఎత్తులో పర్వత సోయగాలతో పచ్చదనపు పరవళ్లతో ఆంధ్ర ఊటీ అనేసి అరకుగా పిలుస్తారు కదా. అరకుకి అతి సమీపాన ప్రకృతి రమణీయతతో మైమరపించే హిమగిరి అనంతగిరిలలో సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం సహజ సిద్ధమైన అనేక భౌగోళిక రసాయనిక చర్యల ఫలితంగా ఏర్పడిన భూ విజ్ఞాన అద్భుతమే ఈ బొర్రా గృహలు. వీటిని బ్రిటిష్ భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు శ్రీ విలియం కింగ్ తొలిసారిగా 1807వ సంవత్సరంలో గుర్తించారు. బొర్రా అనగా ఒడియా భాషలో రంధ్రం అని అర్థం. ఈ గృహలోకి ప్రవేశ మార్గం ఒక రంధ్రంలా చూపరులకు గోచరించుట వలన బొర్రా అని నామం ఏర్పడి ఉండవచ్చని స్థానికుల కథనం. ఈ గృహల సొరంగ మార్గం ప్రవేశ మార్గం వద్ద సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉండి క్రమంగా లోపలికి పోయే కొలది 625 మీటర్ల ఎత్తుకు తగ్గుతుంది. గృహల ఆవిర్భావం ఎలా జరిగిందంటే, తూర్పు కనుమలలోని ఈ కొండలలో అవక్షేప శిలలు, సున్నపు రాళ్ళు చాలా ఎక్కువ. వాటి స్థిర రూపమైన కార్బైట్ రకం శిలలు కొండల అంతర్భాగంలో విరివిగా ఏర్పడి వాటిపై చారోక్లైట్ అనే రూపాంతరం చెందిన అవక్షేప శిలలతో కప్పబడి పర్వతాలుగా ఏర్పడ్డాయి. కాలగమనంలో ఈ పరిసరాలలో వర్షపు నీరు, భూగర్భ జలం మొదలైనవి కొండల అంతర్భాగంలోని కార్బైట్ శిలలు సమీపంలో ప్రవహించడం వలన వాటి భౌతిక రసాయనిక చర్యలకు ఆ శిలల క్రమంగా కరిగిపోతూ ఈ గృహలను ఏర్పరిచాయి. చార్పోకైట్ శిలలు నీటిలో కరగవు,
కానీ కార్పైట్ శిలలు కరుగుతాయి. అయితే సాధారణ నీరు కార్పైట్ శిలలను కరిగించలేదు. కానీ అదే నీరు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ తో కలిసి కార్బోనిక్ ఆమ్లంగా మారి కార్పైట్ తో రాసాయనిక క్రమక్షయం జరిపి అందులోని కార్బోనేట్లను నీటిలో సులువుగా కరిగిపోయే బైకార్బోనేట్లుగా మార్చుతుంది. కార్బన్ డైఆక్సైడ్, భూగర్భ జలం, నది, వర్షం, కార్బోనిక్ ఆమ్లం, కార్బైట్ లోని కాల్షియం కార్బోనేట్, కార్బోనేట్ ఆమ్లం, కాల్షియం బై కార్బోనేట్, అలా మారిన కాల్షియం బై కార్బోనేట్లు సులువుగా నీటిలో కరిగిపోయి ఈ గుహలను ఏర్పరిచాయి. కాల్షియం నిక్షేపాలు వివిధ ఆకృతులు అవి ఎలా ఏర్పడ్డాయి అనేది ఇప్పుడు తెలుసు. ఇలా ఏర్పడిన గృహలపై కప్పులలోని చారోకైట్ శిలలు, సందులు, భ్రంశాల ద్వారా సున్నపురాయి కరిగిన నీటి ప్రవహిస్తున్నప్పుడు కొన్ని భాగాలలో పైనుండి కిందకి నెమ్మదిగా బొట్టుగా పడుతూ ఉంటుంది. అయితే అందులోని నీరు క్రమంగా ఆవిరై కాల్షియం ను నిక్షిప్తం చేస్తూ కొంతకాలానికి పైనుండి కిందకి వేలాడే, కింది నుంచి పైకి లేచే స్తంభం లాంటి ఆకృతాలను ఏర్పరుస్తుంది. వీటినే స్టాలకైట్లు అంటారు. ఇవి మనకు ఆ గృహలోని మానవ మెదడు, శివలింగం, డైనోసార్, మొసలి, శివపార్వతి, తల్లి బిడ్డ, ఋషి, సాయిబాబా, తేనెపట్టు లాంటి వివిధ రూపాలలో ఏర్పడి చూపరులను కనువిందు చేస్తాయి. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో. ఐ థింక్ మీరు కనుక ఏదైనా అబ్జర్వ్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఫస్ట్ ఈ గృహల దగ్గర మానవ పరిణామం ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్ట్ ఇక్కడ జరిపిన తవ్వకాలలో సుమారు 30 నుండి 50,000 సంవత్సరాల కాలం నాటి మధ్య పురాశిలాయుగానికి చెందిన మానవులు ఉపయోగించిన పనిముట్లు లభించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జాతావు, కోడు, ద్రాణ వృత్తిగా అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు ప్రధానంగా ఆదివాసి, ఒడియా, కువి, కుపియా మరియు గదబా భాషలను మాట్లాడతారు. ఈ గృహతాలకు ప్రత్యేకతలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దండకారణ్య ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొత్త వలస కిరండోలు రైలు మార్గం ఆ గృహల పైనుండి వెళుతూ అనేక స్వరంగాలు దాటుతూ యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. విజయనగరం జిల్లాలోని తాటిపూడి రిజర్వాయర్కు నీరు అందించి తద్వారా విశాఖపట్నం వాసుల దాహార్తిని తీరుస్తున్నది. ఈ గృహలను ఆనుకొని ప్రవహిస్తున్న గోస్తని జీవనది. ఈ నది సమీపంలో కటికి గ్రామం వద్ద 50 అడుగుల ఎత్తు నుండి పడే కటికి జలపాతం పర్యాటకులను నయనానందం కలిగిస్తుంది. ఇలాంటి గృహలు ఇంకా మన దేశంలో పలుచోట్ల గుర్తించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో బెలూం గృహలు, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రాబర్ట్ సబస్తాధార గృహలు, ఛత్తీస్గఢ్లోని బస్తర్లో కుతుబ్సర్ గృహలు, మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో గుప్త గోదావరి గృహలు, బీహార్లోని గుప్తాధామ్ గృహలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్ళి బొర్రా గృహల అందాలను అయితే ఆస్వాదిద్దాం రండి.
ఏంది బిస్కెట్ ప్యాట్ ఉంది ఇస్తాలే. బిస్కెట్ ప్యాకెట్ కావాలా? గొడవ పడితే ఇవ్వను. ఎలా థ్యాంక్స్. బాబు ఎక్కడ ఉన్నారు?